హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సితాక్షర్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మరి ఈ వీడియో ఏంటంటే డిసెంబర్ మంత్ టెల్ మీ వై మ్యాగజైన్. ఇందులో ఏమున్నాయి, ఇంకా దీని ఇంట్రొడక్షన్ ఏంటనేది అక్షర్ చదివి వినిపిస్తాడు. సో టెల్ మీ వై ఏ మంత్ ఇది? డిసెంబర్ మంత్ నంబర్ 171. అవును, టెల్ మీ వై. సో నాలెడ్జ్ మ్యాగజైన్ ఫర్ చిల్డ్రన్ అనమాట. అంటే ఈ బుక్స్, ఈ మ్యాగజైన్ చదవడం వల్ల పిల్లలకి నాలెడ్జ్ బాగా వస్తుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది. మరి దీంట్లో డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటనేది అక్షర్ చదువుతాడు, చూద్దాం. మరి ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. చూపిద్దామండి ఇంట్రడక్షన్ కంటే ముందు బుక్ మీద ఏముందో చూద్దాము. మనోరమ టెల్ మీ వై నాలెడ్జ్ మ్యాగజైన్ ఫర్ చిల్డ్రన్. సో డిసెంబర్ మంత్ ఇది నంబర్ 171. ఇది వచ్చేసి ఓన్లీ 35 రూపీస్ ఎవ్రీ మంత్ వస్తుంది. సో ఇందులో ఈ మంత్ ఏంటిది చదువు? ప్రెడేటర్స్, హంటర్స్ దట్ రన్, స్విమ్ అండ్ ఫ్లై. అంటే హంటర్స్, ప్రెడేటర్స్ అంటే హంటర్స్, లయన్, టైగర్, ఇంకా ఎన్నో అంటే ఎక్సెట్రా. దట్ రన్ అంటే లయన్స్, టైగర్స్ రన్ చేస్తాయి. దట్ స్విమ్ అంటే షార్క్స్, అవి ప్రెడేటర్స్ కదా. అండ్ ఫ్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్, అలా ఈగల్స్ అట్లాంటివి, అవన్నిటిని ప్రెడేటర్స్ అంటారు, హంటింగ్ చేసేవాళ్ళు. మరి లోపల ఏముందో ఒకసారి చూద్దాము. అంటే ఓన్లీ మ్యాగజైన్ హంటర్స్, ఈ మ్యాగజైన్ లో ఏముంది ఏంటి అనేది అది మాత్రమే ఇంట్రడక్షన్ ఇప్పుడు అక్షర్ చెప్తాడు. సరే, రీడ్ చేస్తావా అక్షర్? మ్యాగ్నిఫిషియంట్ హంటర్స్ అంటే అవి హంటర్స్. ప్రెడేటర్స్ ఆర్ ద మోస్ట్ అడ్మైర్డ్ ఆఫ్ ఆల్ అనిమల్స్. మ్యాన్ హ్యాస్ ఆల్వేస్ లుక్డ్ దెమ్ విత్ వండర్. అంటే వండర్, ఫియర్ అండ్ ఫ్యాసినేషన్. అంటే ప్రెడేటర్స్ అనేటివి, అంటే ప్రెడేటర్స్ మోర్ సక్సెస్ఫుల్. ఇంకా మ్యాన్ ఆల్వేస్ లుక్డ్ దెమ్ విత్ వండర్ అంటే కొంచెం ఇది, అంటే వండర్ అవ్వడం, ఇది ఎలా ఉంటుంది అది ఎలా అని. ఫియర్ అంటే భయం. అండ్ ఫ్యాసినేషన్ అంటే వావ్ అనేది, అంటే ఎక్సైటింగ్ గా ఉండడం. అండ్ హ్యాస్ లెర్న్డ్ ఏ లాట్ ఫ్రమ్ దెమ్ అంటే వాటిని చూసి చాలా నేర్చుకున్నాడు మనిషి. The hunters among animals are set apart from their unique techniques to track and capture their prey. అంటే the hunters among animals. Hunters among animals అంటే ఇప్పుడు వైల్డ్ అనిమల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాలు ఉన్నాయి. జింకలు, ఇంకా అన్ని ఉంటాయి, జింకలు, హిప్పో, రైనో. కానీ వాటి అమాంగ్ టైగర్స్, లయన్స్ అవి కూడా ఉంటాయి. అవి ఆర్ సెట్ అపార్ట్ బై దేర్ యూనిక్ టెక్నిక్స్. అంటే సెట్ అపార్ట్ బై దేర్ యూనిక్ టెక్నిక్స్ అంటే వాటన్నిటి నుంచి సపరేట్ చేశారు. ఎందుకంటే దానికి టెక్నిక్స్ ఉంటాయి. యూనిక్ అంటే వాటికొక్కటిగా ఉన్న టెక్నిక్స్. టు ట్రాక్ అండ్ క్యాప్చర్ దేర్ ప్రే. అంటే టు ట్రాక్ అంటే దాన్ని ట్రాక్ చేయడం, ఒక అనిమల్ ని, ప్రేని. అండ్ క్యాప్చర్ అంటే వాటిని పట్టుకోవడం. క్యాప్చర్ అంటే పట్టుకొని, అంటే ప్రెడిటర్స్ కదా, అనిమల్స్ తింటాయి. క్యాప్చర్ దేర్ ప్రే అంటే ప్రెడిటర్ ఆపోజిట్ ప్రే. Apart from the popular hunters like lions or tigers. Apart from the popular hunters like lion and tiger. అంటే ఇప్పుడు లయన్, టైగర్ అవన్నీ మనకి తెలుసు ఎల్కేజీలో. అంటే అప్పుడు అంతా నేర్చేసుకుంటాం చిన్నప్పుడే, హంటింగ్ చేస్తాయని నేర్చుకుంటాం. కానీ వాటి నుంచి సపరేట్ గా there are many lesser known and relatively small predators too. అంటే టైగర్స్ అంటే పెద్దగా ఉంటాయి కదా కొంచెము, కానీ వాటికన్నా తెలియని జీవులు, అంటే తెలియని ప్రెడేటర్స్ చిన్నవి కూడా ఉన్నాయి అని చెప్పారు. There are predators too. The stoat, for example. స్టోట్ అంటే ఏంటి
అదొక అనిమల్. టోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ స్మాల్ ప్రెడేటర్ బట్ ఇట్ కెన్ కిల్ అన్ అడల్ట్ ర్యాబిట్. అంటే ద స్టోట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంటే స్టోట్ అనేది ఒక చిన్న జీవి. ఓకే, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది చాలా చిన్నగా ఉంటుంది, కానీ బట్ ఇట్ కెన్ కిల్ అడల్ట్ ర్యాబిట్. అడల్ట్ ర్యాబిట్ అంటే ఎంత ఉంటుంది, ఒక ఇంత దాకా ఉండిండొచ్చు, ఇంత దాకా, కానీ అది ఇంతే ఉంది. కానీ ఇట్ కెన్ కిల్ ఏ అడల్ట్ ర్యాబిట్ సింప్లీ బై ఇట్స్ పవర్ఫుల్ బైట్. అంటే ఒక బైట్ తో ఒక పెద్ద ర్యాబిట్ ని చంపగలదు. అది అంత చిన్నగా ఉన్నా అంత పెద్ద దానికంటే పెద్ద దాన్ని కూడా చంపగలదు ఒక్క బైట్ తో. ఇన్ దిస్ ఇష్యూ ఆఫ్ టెల్ మీ వై takes you to the wonderful world of hunters that can swim, hunters that can run, swim and fly. అంటే ఈ టెల్ మీ వై ఇష్యూ మనని వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ హంటర్స్ దట్ కెన్ స్విమ్ అంటే స్విమ్మింగ్ చేసేటివి, రన్ చేసేటివి అండ్ ఫ్లై చేసేటివి ఆ ప్రెడేటర్స్ దగ్గరికి చూపిస్తుంది అని వీళ్ళు రాశారు. సరే, ఇప్పుడు నువ్వు ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా అక్షర్, మరి ఒక్కసారి ఇంట్రడక్షన్ అంతా రీడ్ చెయ్యి, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అంత మొత్తం ఏముంది అక్కడ అనేది ఇంగ్లీష్ లోనే రీడ్ చేయడం. Magnificent hunters. Predators are the most admired of all animals. Man has always looked at them with wonder, fear and fascination, and has learned a lot from them too. The hunters among animals are set apart by their unique techniques to track and capture their prey. Apart from the popular hunters, they like lions or tigers, there are many lesser known and relatively small predators too. The stoat, for example, is a small predator, but it can kill an adult rabbit simply by its powerful bite. This issue of Tell Me Why takes you to the wonderful world of hunters that can run, swim and fly. ఓకే, వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, చాలా బాగా చదివావు. అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది జస్ట్ హెడ్డింగ్స్ మాకు చూపిస్తూ హెడ్డింగ్స్ ఒక్కటి రీడ్ చేయి. ఫస్ట్ టెరెస్ట్రియల్ హంటర్స్ అంటే టెరిటరీ అనేది ఒక ఇది, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకో, దానికి ఒక టెరిటరీ ఉంటుంది, దాంట్లోనే అది ఉంటుంది, దాంట్లో ఒక అనిమల్ వస్తే దాన్ని అది తింటుంది. అలా హెడ్డింగ్ ఏంటిది? వై ఈస్ ద టైగర్ ఏ డామినెంట్ ప్రెడేటర్. అంటే టైగర్ ఇది టైగర్. What makes the lion an unparalleled predator? What are the features that help a cheetah hunt? అంటే దానికి ఏం ఫీచర్స్ ఉన్నాయి అని. చీతాకా? దానికి రన్నింగ్ ఫీచర్ ఉంది. How do leopards hunt? What makes the jaguar unique? యూనిక్ అంటే ఎవరికి లేని పవర్ దానికి మాత్రమే ఉండడం. ఏదది? అంటే ఎవరికి లేని దానికి మాత్రమే ఉండడం. ఇదే జాగ్వార్. ఓకే. What do we know about the way cougars hunt? దీన్ని ప్యూమా అంటారు. Snow leopards and clouded leopards. Next, Eurasian lynx. Why is the lynx considered as a prominent hunter in the cat family? What do we know about marvels? What makes ఇంకా ఇలా చాలా ఉన్నాయి. నేను అనిమల్స్ నేమ్స్ మాత్రమే చదువుతాను. క్యారకెల్, సర్వెల్, ఇంకా ఆస్లెట్, గ్రే వుల్ఫ్, రెడ్ వుల్ఫ్, కయోట్, జాకెల్, రెడ్ ఫాక్స్, ఆర్కిటిక్ ఫాక్స్, డోల్, స్పాటెడ్ హైనా, పోలార్ బేర్, గ్రిజ్లీ బేర్, Tasmanian devil, Komodo dragon, stoat. ఇదే చూడండి, దీంట్లో ఇంట్రడక్షన్ లో వచ్చినది స్టోట్. ఇదే వూల్వరైన్, మంగూస్, గ్రీన్ అనకొండా, మీర్ క్యాట్,
African civet, American mink, weasel, black-footed ferret, Virginia opossum, European pine marten, quail. అంటే వినని యానిమల్స్ బర్డ్స్ ఉన్నాయి. రెడిక్యులేటెడ్ పైథాన్, ఆర్డ్వర్క్, అక్వాటిక్ ప్రెడిటర్స్. ఇక్కడ నుంచి అక్వాటిక్ ప్రెడిటర్స్ అంట. నైల్ క్రొకడైల్, ఆస్ట్రేలియన్ సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఘారియల్, అమెరికన్ అలిగేటర్, గ్రేట్ వైట్ షార్క్, అర్కా వేల్స్ అంటారు. ఓకే. టైగర్ షార్క్, బుల్ షార్క్. బుల్ షార్క్. అవును, ఇది బుల్ షార్క్, ఇది టైగర్ షార్క్. ఓకే. ఫేవరెట్. ఓకే, నెక్స్ట్ లెపర్డ్ సీల్, కాలిఫోర్నియా సీ లయన్, వాల్రస్, హంప్బ్యాక్ వేల్, sea otter, giant otter, sea anemone and clownfish, the Portuguese man of war, octopus, crown of thorns starfish, lion's mane jellyfish, lionfish, లయన్ ఫిష్, రెడ్ బెల్లీడ్ పిరానా. ఇది అమెజాన్ లో ఉంటాయి పిరానాస్. ఓకే. యాంగ్లర్ ఫిష్ కరెక్ట్, ఇది చాలా లోతులో ఉంటుంది, సీలో చాలా లోతులో, ఓషన్ లో. బారాక్యూడా, ఇది బ్లూ మర్లిన్స్ హంటింగ్ ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. అంటే బ్లూ మర్లిన్స్ స్కూల్ ఆఫ్ ఫిష్, ఇది స్కూల్ అంటారు. పఫర్ ఫిష్, మస్కిలాంగ్, ఎలక్ట్రిక్ ఈల్, ఆండియన్ కాండర్. ఇదేంటిది? బర్డ్స్ ఆఫ్ ప్రేనా? అవును, బర్డ్స్ ఆఫ్ ప్రే. ఇక్కడ నుంచి ఇక్కడ బర్డ్స్ ఆఫ్ ప్రే అంటే ప్రేని హంటింగ్ చేసే బర్డ్స్ అని. ఆఫ్రికన్ వైట్ బ్యాక్డ్ వల్చర్, ఈజిప్టియన్ వల్చర్. ఇది స్నేల్ కైట్, ఇది వైట్ టైల్ ఈగల్, బాల్డ్ ఈగల్, ఫిలిపియన్ ఈగల్, షేకర్ ఫాల్కన్, బ్రాహ్మినీ ఫాల్కన్, పెరిగ్రైన్ ఫాల్కన్. ఇది జిర్ ఫాల్కన్ అంతే. ఇది ఆస్ప్రే, సెక్రటరీ బర్డ్. ఇక్కడ ఏదో ఉంది. ఓకే. క్రౌన్డ్ ఈగల్, హార్పీ ఈగల్, రెడ్ టైల్ హాక్, కూపర్స్ హాక్, నార్థన్ గాష్ హాక్. ఇది కామన్ బజర్డ్. అమెరికన్ కెస్ట్రెల్, స్వాలో టైల్డ్ కైట్, ఇండియన్ ఈగల్ ఔల్, బార్డ్ ఔల్, యూరేషియన్ ఈగల్ ఔల్, బోరియల్ ఔల్, గ్రేట్ హార్న్డ్ ఔల్, బరోయింగ్ ఔల్. ఇది బ్యాట్. ఇది స్పెక్ట్రల్ బ్యాట్. ఈడేమో బిగ్ ఇయర్డ్ వులీ బ్యాట్స్ అంతే. సో ఇది నెక్స్ట్ ఎడిషన్ ఇదేనా? అవును, యుఎస్ ప్రెసిడెంట్స్. నెక్స్ట్ ఇష్యూ యుఎస్ ప్రెసిడెంట్స్. థ్యాంక్ యూ అక్షర్, చాలా బాగా చెప్పావు. మంత్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ జస్ట్ హెడ్డింగ్స్ చదివాడు అక్షర్. ఎందుకంటే వీడియో లిమిట్ 15 minutes కాబట్టి 15 minutes లోపల కంప్లీట్ చేయాలని చేసామన్నమాట. సో ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, టెల్ మీ వై బుక్ పిల్లలకి కొనించండి. 3rd క్లాస్ నుంచి కొనిచ్చొచ్చు మనము, ఎందుకంటే పిల్లలు ఇంగ్లీష్ చదవగలుగుతారు అనమాట. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే జస్ట్ లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.